ఏమైనా జాడ పసిగట్టారా? లేదరా. ఏమై ఉంటారబ్బా? నమ్మపోతారా, వెళ్ళిన చోట్లల్లా ఈ గుంపులు గుడారాలు ఎందుకని ఇద్దరు గుట్టుకొని తప్పిపోయి ఉంటారు. అయితే మనం ఇక్కడ చేసేదేముంది? ఇళ్ళకి చేరుకుందాం, గుడారాలు ఎత్తేయండి. చెప్తారా? ఇగో నాకేం నచ్చలేదు, సరిపోలేదు. ఏమిటి? ఇంకేమిటి, నీ పావు ప్రేమే. మీ నరుల ప్రేమ ఎలా ఉంటుంది ఇలానా? చాలు. ఇదిగో నువ్వు ఇంకో 4 నాళ్ళు ఈ పట్టు పట్టావంటే మా నాన్నగారికి నేను కనపడను సరిగదా, ఆయనకి వినపడేది ఇదే. ఎక్కడికి ఆ పోవడంలోకే. నన్ను వదిలే శారదా. అది ఆడపేరు, నా పేరు విశారదు అరసున్నాడు. అరసున్నాడు? నా పేరు విశారదుడు పిల్ల. నీ చేత్తో నా శరీరాన్ని, నీ నోటితో నా నామధేయాన్ని హూనహూనం చేసేస్తున్నావు. పోనీ నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మనమిద్దరం ఇక్కడే ఇలాగే హాయిగా ఉండిపోదాం. పోదాం. వస్తున్నా అర్జున. ఇంకెక్కడికి? పుట్టింటికే. అత్తవారింట్లో ఆటే దినాలుంటే అల్లుళ్ళకు పరువు ఉంటుందా? బయలుదేరండి. అనుకున్న పళంగా ఎలాగయ్యా బ్రాహ్మడా బయలుదేరడం? అయితే మీరు ఇక్కడే ఉండిపోండి. నాకే, నేను వెళ్ళి తమరు భూప్రదక్షిణ మానేసి ఉలూపి శృంగార శిక్షణ పొందుతూ ఉన్నారని మహారాజు గారితో మనవి చేస్తా. ఓ అలాగా, అయితే తప్పకుండా దయచేయండి. తల వాచేటట్టు వడ్డిస్తారు. వడ్డిస్తే హాయిగా భక్షిస్తా. ఎందుకు? నీడలా వెంటుండమంటే విడిచి వెళ్ళినందుకు. నువ్వు రావు, నన్ను వెళ్ళనివ్వు. నీతో ఎలాగయ్యా వేగి మాడి మసయ్యది? అలా అడుగు, చెప్తాను. వాళ్ళు మర్యాదగా మన ఇక్కడికి తీసుకొచ్చారా? వచ్చారు. అందుకని వాళ్ళ మనస్సు నొప్పించకుండా వెళ్ళిపోదాం. మెప్పించే వెళదాం. ఎలాగా? ఎప్పుడు? ఎప్పుడేమిటయ్యా, నాగరాజు గారికి ఇలా నచ్చ చెప్పటం, అలా సాగిపోవడం. సరే. అభివాదనం మహారాజా. ఒంటిగా దయచేశారే? వెంట నేను వచ్చాను మహారాజా. అయితే అల్లుడు గారు ఇక్కడ, మీరు అక్కడ. కూర్చోండి కూర్చోండి. భూప్రదక్షిణానికి దీక్ష పుచ్చుకొని బయలుదేరాను. మీ దర్శన భాగ్యానికి నోచుకున్నాను. మీరు చూపిన గౌరవ మర్యాదలకు కృతజ్ఞుడు. వ్రత సమాప్తికి అనుమతి ప్రసాదించండి. అప్పుడే తెచ్చినందుకు వచ్చినందుకు ముచ్చట ముగించకుండానే? కానీ ఆలస్యమైతే గడువు దాటిపోతుంది, వ్రతభంగం అవుతుంది మహారాజా. కానీ అమ్మాయి ఏమంటుందో? తమరు అంటే ఉలూచిదేవి అంటుందా? మరి మీరేమంటారు మామగారు? ఏమంటాను, మీరు వెళ్ళక తప్పదంటే నేను తప్పనిసరిగా వెళ్ళమనడం తప్పక తప్పదు. ధన్యులం నాగరాజా. దేవి దేవి, ఏమిటి పిచ్చి? ఎందుకీ కన్నీరు? మన ఆనందానికి అంతరాయాలు లేవనుకున్నాను ప్రభు. ఊరుకోదేవి, నేను మాత్రం సంతోషంగా నిన్ను విడిచిపెడుతున్నానా? మన ఆశయాల కన్నా, ఆనందాల కన్నా ధర్మం గొప్పది కదూ. నాలో ఈ అశాంతి రగిలించటం ధర్మమా? ఈ అశాంతి ఎంతకాలం దేవి? ఏమో, సర్వస్వము మీరేనని నమ్మి సేవించి జీవించే ఈ దీనురాలను మరవరుగా మరచిపోయినా ఏ మోహన మంత్రమో వేసి పూలదండను చేసి తిరిగి స్వాధీనం చేసుకుంటావుగా. దేవి, నా జీవితమే నీది. నా ప్రార్థన అంగీకరించు, సంతోషంగా నన్ను పంపించు. మోసం మోసం మహారాజా, మోసం. మన వాళ్ళేరి ఏరి ఏరి విశారదా, నాగకన్యలు మనల్ని నాగలోకం తీసుకువెళ్లారా? అలాగే మన వాళ్ళందరినీ ఏ దేవకన్యలో నాగలోకం తీసుకువెళ్లారేమో. పోయారు, నాగలోకానికి పోయారు మహారాజా. వాళ్ళని వదిలి నేను ఉండలేను, మరవపోను. ఎక్కడికి పోతావయ్యా వెర్రి బ్రాహ్మణ?
మన కోసం ఎదురు చూచి చూచి ఇక రావనుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళుంటారు. మనం ముందుకు పోదాం పద. అంతేనంటారా? అందుకు సందేహమా? పోదాం. ఎగుభుజంబులవాడు మృగరాజమచ్చంబు ఉడికి పుచ్చుకొను నిన్నడుమువాడు ఏమిటది కుమారి? ఏమైతే నీకి? నేను ఎరుగురాని రహస్యాలున్నాయా? అయితే తప్పకుండా చూడాలి. ఇస్తావా లేదా? ఇస్తావా? ఏమిటమ్మా ఇది? నీరకులేనా? చూశారా స్వామి, మరదలు శృంగార కవిత్వం ప్రారంభించింది. ఆనాడు నువ్వు సరాసరి సందేశంతో పాటు నా వద్దకు దూతనే పంపించావుగా. మాటకు మాట చెల్లించారు. మరి మా అర్జునుడు ఎక్కడున్నాడో? దగ్గరికే వస్తున్నాడు. ప్రస్తుతం మణిపురంలో ఉన్నాడు. ఆహా, నా అదృష్టమేమో. ఎవరది? అది కాదు, అతడే. అవునే, ఎవరే ఈ అంతగాడు? అందాల రాశిని ఆదరించేనని విందై విచ్చేసిన చందమామేమో. ఎవరు వీరు? కలకల నవ్వులతో మా కమ్మని నిద్రకు భంగం కలిగించిన కమ్మ తిమ్మెరలు వీరెవరు? మాటకారి, ఇది మహారాజుల ఏకాంతోద్యానవనం. ఇందరు కాంతలు చెంతనుండగా ఎంత వారికైనా ఏకాంతం ఎక్కడిది? ఇంతకు మీరెవరు? మేము మహారాజు చెలికాండం. బాగు బాగు, అంతటి మహారాజుకు ఆడపిల్లల అంగరక్షకులు పోయింది. కాలం తలకిందులైపోయింది. ఏమిటా పలవరింత? కలత నిద్రలో కలవరింత. తాము పలకరించినందుకు ధన్యుణ్ణి. ఇక దయచేయండి. గడుసుగా వచ్చి దురుసుగా పలికినందుకు ఘనంగా శిక్షించాలి. ఈ రవ్వంతకు మనం పూనుకోవాలా? మహారాజు వింటే వెంటనే తగిన సత్కారం చేయిస్తారు. చెప్పు చేద్దాం, పదండి. అవునవును, ఆగండి ఆగండి. రమ్మనకుండా వచ్చి పొమ్మనక ముందే పోవడమే ఎందుకీ తొందర? మామకు ఆగమన వార్త. మామ కాగా మన వార్త మహారాజుకు మనవి చెయ్యండి. సరస సత్కారాలకు సిద్ధమేనని విన్నవించు. ఇక సుందరాంగులు మందగమనంతో తరలిపోవచ్చు. దొరికావు. నేను మహారాజా. నువ్వా మహానుభావా? భావా రండి చాలను. మహారాజా, తమరు నానాటికి చిన్న పిల్లలైపోతున్నారే. ఏం చేయను బావా, వయసు వైభోగం అంతా మహారాణి గారితోనే పోయి. ఈ ఇంటికి దీపం ఆధారం అంతా మా చిత్రాంగదనా. చిత్రం ఆమెనే కొడుకనుకుని ఏదో ముచ్చట తీర్చుకుంటున్నాను. ఆమెకు పెళ్లి పేరెంట్ అయి నలుగురు పిల్లలు పుట్టే వరకు ఈ పిల్లలతోనే కాలక్షేపం. అదెంత భాగ్యం మహారాజా. కళ్యాణ గడియ తోసుకొస్తే అల్లుడు తనంతటి తానే వెతుక్కుంటూ తమ దర్శనానికే వస్తాడు. మల్లిక, ఎందుకే ఈ ఆవేశం? గడుసు పిల్ల ఎవరినో తారసిల్లితే తగిన పాఠం చెప్పుంటాడు. ఆ ఆక్రోశం తమ ముందు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. వేళాపడలేదు కానీ వేళాపడం చాలండి బావగారు. తారసిల్లితే మటుకు తారతమ్యాలు ఎరగకుండా దురుసుగా మాట్లాడతారా? రాకుమార్తో సరసాలాడడానికే సాహసిస్తాడా? రాకుమార్తో సరసాలే? ఎవరా సాహసి? ఎవరో పరదేశి కురువీరులట, ద్రోణాచార్య వారి శిశువుడట. రాకుమారి మేము రాజ ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా తారసిల్లాడు. తమరు మామ కావాలట మహారాజా. నేను మామ కావాలా? మామే ఇదేదో తేల్చవలసిందే మహారాజా. అవును, తేల్చవలసిందే. యువరాజు గారిని కూడా రమ్మని చెప్పు. పదండి పదండి పదండి.
మళ్ళీ పీఠం వేస్తున్నారే మహారాజా. ముందు చెప్తాను. మీరుంటే ఉండండి, నేను మాత్రం ఉండను. ఉండనంటే ఉండను. అరుగో మహారాజు గారు. కన్యలను అవమానించింది ఈ సాహస్య మహారాజా. ఇతడేనా? అభివాదనం మహారాజా. బాగు బాగు. మా పరోక్షంలో తిరస్కారం, మా సమక్షంలో నమస్కారం. మాకు తెలియకుండా మా సీమలో ప్రవేశించి మా ఉద్యానంలో విశ్రమించి మా పిల్లలతో వేళకొడలాడుతూ మా సంబంధానికే వర్తమానం పంపిస్తావా? సావధానంగా విని సత్కరించండి మహారాజా. అంతా వినే మాట్లాడుతున్నావు. నీవా మాకు హెచ్చరిక చేసేది? ఇలా చూడు, నువ్వు కురువీరుడువేనా? ద్రోణాచార్యుని శిష్యుడివేనా? ముమ్మాటికి నిజమే మహారాజా. ద్రుపదుని బంధించి తెచ్చి గురుదక్షిణ సమర్పించిన దౌర్బలశాలి, మత్స్యయంత్రం భేదించి ద్రౌపదిని చెట్టపట్టిన వీరాధి వీరుడు అర్జునుడు వీరే మహారాజా. నేను అప్పుడే అనుకున్నాను. మా యువరాజు ఏమిటిది? మేము మహారాజును కామా, మందిరాలకు నోచుకోమా? మాట మాత్రం తెలిపితే పూర్ణ కుంభాలతో వచ్చి స్వాగతం ఇచ్చి పురప్రవేశం చేయించేవారమే, మీకు ఆతిథ్యం ఇచ్చి తరించినట్టు భావించేవారమే. ఏమిటి నటన? కాదు మహారాజా, ఇది మా అదృష్ట సంఘటన. మా కన్యల అపరాధాన్ని మన్నించండి, ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం కల్పించండి. మేమిప్పుడు వ్రతదీక్షలో ఉన్నామే. మా ఆతిథ్యం కూడా మీ వ్రతంలో ఒక భాగమే అనుకోండి. అనుకోండి మహారాజా, ఆతిథ్యం స్వీకరించే పోదాం, అదే మనకు రక్ష. శిక్ష కాదుగా. దయచేయండి, దయచేయండి, దయచేయండి. తమరు సంకల్ప సిద్ధులు ప్రభు. అమ్మాయికి కళ్యాణం చేయాలని అనుకున్నారా? అంతలోనే అల్లుడు నగరంలో అడుగు పెట్టాడు, అమ్మాయి గారు తోడు తెచ్చాడు. ఆ 3 ముళ్ళు పడ్డాయంటే తమ ముచ్చట తీరుతుంది. అంతే అంటావా? అమ్మాయి చిలుపుతనానికి నొచ్చుకున్నాడేమో. మెచ్చుకున్నాడు. తోటలో ఆ ఇరువురి వాళ్ళకారు తమరు చిత్తగించారో లేదో నేను బాగా పసిగట్టాను. అది ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనం. తొలి చూపులో మొలకెత్తిన ప్రేమ మలిచూపులో మారాకు వెయ్యాలి. మన విజయానికి అంగీకరిస్తాడో లేదో? వల్లని వాడైతే కన్నెలతో కబురు రంపిస్తాడా? వెళ్ళి అడుగుదామా? ఎంత మాట! ఆ మాట నోట వెంటే మనం రప్పిలో ఆడిన ఆటే మరికొంత సాగిందంటే కథ రసకందాయంలో పడుతున్న మాట. విడిచి కొట్టదు కదా. ఎంత మాట! అది నాకు వదిలిపెట్టండి.